బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్కు వస్తున్న విమానంలో మానవ బాంబు ఉంది అంటూ, అలాగే ఎయిర్పోర్ట్ కస్టమర్ కేర్కి ఒకరు మెయిల్ చేశాడు. ఆ ఆగంతకుడు మలేషియా నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానంలో ఒక మానవ బాంబు ఉంది, ఏ క్షణమైనా అది పేలబోతుంది అంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మెయిల్ చేశాడు. ఫ్లైట్ ల్యాండింగ్ అయిన వెంటనే ఆ ఎయిర్ ఏషియా, మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, అలాంటి ఒక ఫ్లైట్, అదే ఎయిర్లైన్స్కి సంబంధించిన ఎయిర్ ఏషియా ఫ్లైట్, ఆ ఫ్లైట్ ల్యాండింగ్ అయిన వెంటనే దాన్ని ఒక ఐసోలేషన్కి అధికారులు తరలించి ఇమీడియట్గా తనిఖీలని చేయడం మొదలుపెట్టారు. ఆ మెయిల్ని కూడా ఎవరైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మెయిల్ చేశారో ఆ మెయిల్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, ఆ ఆగంతుడికి సంబంధించిన వివరాలని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటిని సేకరిస్తున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రస్తుతానికి. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే దాంట్లో మానవ బాంబు ఉందా, ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రస్తుతానికి అనేది అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎయిర్ ఏషియా ఫ్లైట్ని ప్రస్తుతానికి ఐసోలేషన్కి తరలించారని చెప్పి సమాచారం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఎస్ కళ్యాణ్, వరుస బాంబు బెదిరింపులు అయితే వస్తూ ఉన్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. గడిచిన కొన్ని నెలలుగా చూసుకుంటే వరుసగా కంటిన్యూస్గా నెక్స్ట్ డే ఆ తదుపరి వరుస బాంబు బెదిరింపుల తర్వాత ఒక విరామం తీసుకున్నట్టుగా, ఒక బ్రేక్ తీసుకున్నట్టుగా సుమారుగా ఒక నెల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక బాంబు బెదిరింపు మెయిల్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఎయిర్ ఏషియా విమానం, ఇటు అక్కడ వస్తున్న విమానానికి లోపల మానవ బాంబు ఉన్నాడు ఒక వ్యక్తి, అంత బాంబు పేల్చితే కనుక మొత్తం ఫ్లైట్ పేలిపోతుంది అనే ఒక మీనింగ్ వచ్చేలా ఒక మెయిల్ ఏదైతే ఎయిర్ ఏషియాకి సంబంధించిన విమానం కస్టమర్ కేర్కి అయితే మెయిల్ పెట్టడం జరుగుతూ ఉంది. శంషాబాద్కు వస్తున్న ఈ ఎయిర్ విమానం ఏదైతే ఉందో మెయిన్ టార్గెట్గా శంషాబాద్కు వస్తున్న విమానాలు ప్రతి దానికైతే ఈ బాంబు బెదిరింపులు అయితే చేస్తూ ఉన్నారు. వెంటనే ల్యాండ్ అయిన వెంటనే విమానాన్ని మొత్తం కూడా ప్రయాణికుల్ని దింపేసి వారిని తరువుగా చెక్ చేసి అందరినీ కూడా లగేజెస్ కావచ్చు వారిని చెక్ చేసి వేగంగా విమానాన్ని కూడా ఐసోలేషన్ చేయడం జరిగింది. దాన్ని కూడా పార్ట్ టు పార్ట్, ఎందుకంటే ఇటు లగేజ్ కంపౌండ్లు కావచ్చు, ఇటు టాయిలెట్స్ కావచ్చు, ఈ ప్రాంతాలలో ఏమైనా పెట్టి అమర్చి బయటికి వచ్చే అవకాశం నేపథ్యంలో కంప్లీట్గా విమానాన్ని కూడా చెక్ చేశారు. కానీ ఇక్కడ కూడా ఎటువంటి బాంబు ఆనమాలు లభించినట్టయితే పోలీసులు అయితే వెల్లడించడం లేదు. ప్రస్తుతానికైతే ఇది ఒక ఫేక్ బాంబు బెదిరింపుగా అయితే పోలీసులు ఒక అంచనాకైతే రావడం జరిగింది. కానీ ఒక ఇమ్మడి రవి ఐబొమ్మ కేసులో ఏదైతే వేరే కంట్రీలో ఉన్న అతన్ని ఒక మెయిల్ ఆధారంగా మేము అతన్ని అరెస్ట్ చేసాం, అతను పెట్టిన మెయిల్ ఆధారంగా మేము పట్టుకున్నాం అని చెప్పిన ఈ పోలీసులు వరుసగా బాంబు బెదిరింపులు ఇస్తూ ఉన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. అయినా కూడా ఎందుకని వారిని పట్టుకోలేకపోతూ ఉన్నారు, ఎందుకని వారిపై యాక్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు? ప్రతిసారి బాంబు బెదిరింపు అనగానే మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా ఖాళీ చేయించి అందరినీ ప్రయాణికుల్ని బయటికి పంపించి వారిని ఒక భయాందోళన గురి చేసి ఉట్టిన డాగ్ స్క్వాడ్ని బాంబ్ స్క్వాడ్ని దింపేసి మొత్తం కూడా చెక్ చేసి ఒక 2-3 గంటల పాటు మొత్తం కూడా తనిఖీలు చేశాక ఎలాంటి బాంబు లేదంటూ తిరిగ్గా మీరు ప్రయాణాలు కొనసాగించవచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఈ బాంబు బెదిరింపులకు గల కారణాలు ఏంటి, దీని వెనక ఎవరి హస్తం ఉందనే దానిపై పోలీసులు ఇంకా చాలా లోతుగా ఈ అంశాన్ని కేసు సీరియస్గా తీసుకొని దీన్ని అంశంగా పరిగణించాలి. ఎందుకంటే వరుసగా ఇటు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్లు కావచ్చు, మిగతా దేశాల నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నీ కూడా ప్రతిసారి మెయిన్ టార్గెట్గా చేసుకొని బాంబు బెదిరింపులు ఇస్తూ ఉన్నారు. ఇటు గతంలో ఇండిగో ఎయిర్లైన్స్కి ఇచ్చారు, ఇప్పుడు ఎయిర్ ఏషియా విమానానికి ఇస్తూ ఉన్నారు. ఇటు దేశానికి ఏదైనా ఎయిర్లైన్స్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కట్ చేయడానికి, లేకపోతే ఇంటర్నల్గా గొడవలు పెట్టే అంశం తెరలేపడానికి, మీ దేశంలో శాంతి భద్రతలు లోపించాయనే అంశాన్ని బయటకు తీయడం కోసం వరుసగా ఈ బాంబు బెదిరింపులు చేస్తున్నారా, లేకపోతే కావాలని కొంతమంది టార్గెటెడ్గా ఈ పనులు చేస్తున్నారా అనే దానిపై పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఈ మెయిల్స్ ఏవైతే ఉంటాయో, టెంప్ మెయిల్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని వెబ్సైట్లు వాడుకొని, డార్క్ వెబ్లో ఈ వెబ్సైట్లు ఉంటాయి, వీటన్నిటిని కూడా వాడుకొని ఈ మెయిల్స్ పెడతా ఉన్నారు. వీటిని ట్రేస్ చేయలేకపోతా ఉన్నాం, వీటి కోసం మేము ప్రయత్నిస్తున్నాం అంటూ కూడా పోలీసులు పదే చెప్తా ఉన్నారు. ఒకవేళ వచ్చిన బాంబు మెయిల్ బెదిరింపు ఏదైతే ఉందో, ఒకవేళ ఎవరైనా నిజంగానే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రాణాలు కాపాడడం కోసం మెయిల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తున్నాం అంటూ చెప్తున్నారా, లేకపోతే కావాలని బెదిరిస్తున్నారా, ఒకవేళ ఇది ఫేక్ మెయిల్ అని ముందే మనం కనుక అంచనా వేసుకుంటే ఒకవేళ బాంబు నిజంగా ఉంటే అది భారీ ప్రాణ నష్టానికి దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతిసారి కూడా వచ్చిన ప్రతి మెయిల్కి పోలీసులు రెస్పాండ్ అయ్యి దాన్ని పూర్తిగా ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఎవాక్యుయేట్ చేసేసి మొత్తం కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. మరి ఇన్నాళ్ళుగా కొనసాగుతున్న ఈ బాంబు బెదిరింపులు, ఇటు హైకోర్టులకు బాంబు బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఇటు జిహెచ్ఎంసీ ఆఫీసులకు వస్తూ ఉన్నాయి, కలెక్టరేట్ ఆఫీసులకు వస్తూ ఉన్నాయి, ఇటు ఎయిర్పోర్ట్లకి కంటిన్యూస్గా ఒక నెల గ్యాప్ తర్వాత మళ్ళీ వరుసగా ఈ బాంబు బెదిరింపులు అయితే వస్తూ ఉన్నాయి. మరి వీటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, ఎందుకని ఈ ఫేక్ మెయిల్స్ పెడతా ఉన్నారు, బాంబు బెదిరింపులు చేయడానికి గల కారణం ఏంటి? ఆ రోజు ఇప్పుడు ఎయిర్ ఏషియా విమానం అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో ఏదైతే వారు ఏమన్నా
ఎవరైనా మిస్గైడ్ చేయడానికి, ఎవరైనా తప్పించడం కోసం బాంబు బెదిరింపు అన్న కల్లోలం సృష్టించి ఎవరైనా అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే వారి వస్తువులు ఏమైనా ట్యాంపరింగ్ లేకపోతే పోలీసులు పట్టుకుంటారన్న నేపథ్యంలో దాన్ని అక్కడే పడేసి మనం సేఫ్గా బయటికి వెళ్ళొచ్చు. ఏదైతే బయట దేశాల నుంచి ఇటు బంగారం, డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలు తీసుకొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దొరికిపోతామనే భయం నెలకొన్నప్పుడు సరుకు పోతే పోయింది, నేను తప్పించుకోవాలనే నేపథ్యంలో ఇలాంటి చీప్ ట్రిక్స్ బాంబు బెదిరింపులు చేసి అందరినీ భయాందోళనకు గురి చేసి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా పలు అంశాలు అయితే ఈ బాంబు బెదిరింపు కేసులో ప్రతిసారి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పటికీ కూడా పోలీసులు దీనిపై వచ్చిన ప్రతి మెయిల్కి స్పందిస్తూ ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు ఏ నిందితుడిని కూడా యాక్షన్లోకి తీసుకోలేదు. యాక్షన్లోకి దిగి పట్టుకోకపోవడం అందరికీ కూడా పెద్ద భయాందోళన గురి చేస్తూ ఉంది. ఎందుకంటే బాంబు బెదిరింపులు ఇటు హైదరాబాద్లో కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉన్నాయి. కళ్యాణ్, మరి దీనిపై పూర్తి యాక్షన్ ఎలా ఉండబోతుంది, పోలీసుల నెక్స్ట్ రిప్లై ఎలా ఉండబోతుందో చూడాలి. పవన్, యాక్చువల్గా సాధారణమైన మెయిల్స్ని చేయడం ఒక కామన్ మ్యాన్ చేయగలుగుతుంటాడు, కానీ ఒక డార్క్ వెబ్ ద్వారా అంటే ఆ మెయిల్స్ని ట్రేస్ చేయలేని మెయిల్స్ చేసే వ్యక్తులు ఓన్లీ సాధారణంగా ఆ ఫ్లైట్లో ఏదో వాళ్ళకి అవసరాలు ఉండో ఇలాంటివి వాళ్ళు చేసే అవకాశం ఉందో. జనరల్గా ఇప్పుడు కామన్ మ్యాన్ అయితే చేయలేని మెయిల్స్ కదా అవి అయితే. ఎస్, డెఫినెట్లీ కళ్యాణ్. ఒక సాధారణ వ్యక్తి, ఒక పౌరుడిగా ఏదైనా జరగబోతా ఉంది, నేను గ్రహించాను, దీన్ని కాపాడాలి అనుకుంటే తన సొంత మెయిల్ నుంచే మెయిల్ చేస్తే ఆ నెక్స్ట్ మినిటే చేసిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చేది, అతను అదుపులోకి తీసుకొని నీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంది, ఇలా పూర్తి వివరాలు సేకరించి ఆపోజిషన్లో ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి మెయిల్ కూడా ఈ డార్క్ వెబ్ని యూజ్ చేసి ఈ టెంప్ మెయిల్ ఐడీస్ నుంచి మెయిల్స్ పెడతా ఉన్నారు. ఇవి మెయిల్ పెట్టిన తదుపరి ఆ మెయిల్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది, దాని హిస్టరీ మొత్తం కూడా క్లియర్ అయిపోతూ ఉంది. ఈ మెయిల్ కూడా కనపడదు, నెక్స్ట్ ఎవరు వాడారు, ఎక్కడి నుంచి వాడారు. ఇటు సర్వర్ని యాక్సెస్ చేయాలన్నా కూడా ఈ డార్క్ వెబ్ లోపల కొన్ని VPNs యూజ్ చేసి సర్వర్ని రీలొకేట్ చేసుకొని మెయిల్స్ అన్ని పెడతా ఉన్నారు. ఒకవేళ దాన్ని టార్గెట్ చేసుకుంటూ ఎక్కడి నుంచి వచ్చిందని వెళ్తే అది ఎక్కడో అడవుల్లో ఉండడం, లేదా ఇంకేదో వేరే కంట్రీలో నుంచి రావడం, ఆ మెయిల్ వేరే కంట్రీ నుంచి వచ్చినట్టు కనపడతా ఉంటుంది. కానీ చుట్టుపక్కల ప్రాంతంలో మన హైదరాబాద్లోనే ఇక్కడే చుట్టుపక్కల ప్రాంతం సంచరిస్తున్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే కొంతమంది టార్గెటెడ్గా కొన్ని గ్రూప్స్ లేకపోతే తీవ్రవాద సంబంధించిన గ్రూపులు ఏవైనా టార్గెటెడ్గా ఈ మెయిల్స్ పెడుతున్నట్టుగా కూడా పోలీసులు వారి ప్రాథమిక విచారణలో అయితే కొంచెం ఐడియా వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఈ తదుపరి విచారణలో ఈ డార్క్ వెబ్ని యాక్సెస్ చేసి ఈ VPNs యూజ్ చేసి ఇలాంటి వరుస బాంబు బెదిరింపులకు గల కారణాలు ఏంటి, అయితే మెయిన్గా టార్గెట్ చూసుకుంటే బాంబు బెదిరింపు తర్వాత వచ్చిన లగేజెస్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా లోపల కావచ్చు, విమానం లోపల కావచ్చు, ఓన్లీ బాంబు కోసమే కాకుండా ఇంకే వస్తువులు వస్తూ ఉన్నాయి, ఇటు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, లేకపోతే ఇటు మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇంకేదైనా బంగారం కావచ్చు, ఇలా ఏ అంశాలు ఎవరి లగేజ్లో ఏం దొరకబోతా ఉన్నాయి, ఈ అంశంలో కూడా పోలీసులు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చేటట్టుగా తెలుస్తూ ఉన్నాయి. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తున్న ఎయిర్ ఏషియా అనే ఒక ఎయిర్లైన్స్కి సంబంధించి దాంట్లో బాంబు ఉంది, మానవ బాంబు ఉంది అంటూ ఒక మెయిల్ని పంపించారు. ఒక డార్క్ వెబ్ ద్వారా ఆ మెయిల్ని పంపించారు, దాన్ని ట్రేస్ చేసే అవకాశం లేదు అంటూ అధికారులు ప్రస్తుతానికి ఆ వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద దాన్ని ఒక సెక్యూర్డ్ ఏరియాకి తీసుకెళ్ళి ఆ ఫ్లైట్లో ఉన్న లగేజ్ అలాగే ఆ ఫ్లైట్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఆ వస్తువులన్నిటి కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎయిర్పోర్ట్స్కి ఇలాంటి థ్రెట్ మెయిల్స్ కానీ ఆ ఫోన్ కాల్స్ కానీ చేసే వ్యక్తులు వాళ్ళ వెనక ఎలాంటి కారణాలు ఉండి ఉండొచ్చు? వాళ్ళు ఊరికే వాళ్ళకి కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇలాంటి మెయిల్స్ పంపిస్తూ ఉంటారా, లేకపోతే వాస్తవానికి ఎయిర్పోర్ట్లో ఏదైనా నిజంగానే థ్రెట్ ఉందని మీరు భావిస్తున్నారా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU